పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి ఈ ఏడాది ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాల్లో ఒకటి. ఎన్నో ఏళ్లుగా షూటింగ్ దశలో ఉన్న బిగ్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అంత క్రేజ్ ఉన్న సినిమాకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం సహజమే కదా. అయితే ఇప్పటికీ అధికారికంగా చిత్ర నిర్మాతలు బిజినెస్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. అయితే ట్రేడ్ వర్గాల్లో వస్తున్న వార్తల ప్రకారం కల్కి సినిమా కేవలం థియేటికల్ హక్కుల ద్వారానే 500 కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయట. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఈ సినిమా చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. గత డిసెంబర్లో విడుదలైన సలార్తో సూపర్ డూపర్ హిట్ సాధించాడు ప్రభాస్. దీంతో కల్కి 2898 ఏడి సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేటికల్ హక్కుల విషయంలో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ల గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRR రికార్డ్ బ్రేక్ చేయనున్నట్లు ట్రేడ్ రిపోర్ట్లు వెల్లడిస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు 200 కోట్లకు పైగా బిజినెస్ జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే కల్కి 2898 ఏడి వరల్డ్ వైడ్ బిజినెస్ 500 కోట్ల వరకు జరగచ్చు. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉంది. ఇక ఈ సినిమా మహాభారతం నుంచి మొదలవుతుందని చెప్పడంతో సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక భారీ బిజినెస్కు తగ్గట్లే కల్కి 2898 ఏడి సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ కూడా మొదటి 10 రోజుల్లో పెంచుతారు. మరి ఈ అడ్వాంటేజ్తో పాటు బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, నాగసింహ కల్కి 2898 ఏడి సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. దీనిపై మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.